కొన్ని బిల్డింగ్స్కి జనవరి ఎండింగ్ కంప్లీట్ చేస్తాం, జనవరిలో స్టార్ట్ చేస్తాను మాట చెప్పిన ప్రకారమే ఈరోజు చేస్తున్నాం. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలా, వైసీపీ నాయకులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలా. వీళ్ళు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారని, దీనికి ఒక అవాండా చేయాలని అన్నీ ఇక్కడే కడుతున్నారు, అంతా ఇక్కడే ఖర్చు పెడుతున్నారు. ఇది సెల్ఫ్ సఫిషియెంట్ అండి. చూసాం కదా, ఒక పక్క ఈ స్థాయిలో డెవలప్మెంట్ జరుగుతుంది. జనవరి ఎండింగ్ కల్లా కొన్ని కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. కాకపోతే దీనిపై వైసీపీ కూడా ఒక షాక్కి గురైంది, విష ప్రచారం చేస్తుంది, అమరావతి అనేది కంప్లీట్ అవ్వదు అని. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఒక అమరావతి అనేది ఏర్పాటు చేసుకొని రాజధానిగా కూడా కొనసాగించే సమయంలో మళ్ళీ ఒకవేళ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ అమరావతిని మార్చుతారా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా కూడా ఈ రాజధానులు మార్చడం కరెక్టేనా? ముఖ్యంగా ఇంతకు అసలు అమరావతి ఫ్యూచర్ ఏంటి? అదేవిధంగా అనుకున్న ప్రకారమే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం రాజధాని కంప్లీట్ చేస్తుందా లేదా అనేటువంటి అంశం మీద ఇవాళ మనం డిస్కషన్ చేయబోతున్నాం. ఇవాళ డిస్కషన్లో డిబేట్లో జాయిన్ అవుతున్నారు తాతంశెట్టి నాగేంద్ర గారు, జనసేన పార్టీ కార్యదర్శి, అదేవిధంగా సయ్యద్ రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, మరియు కుప్పం ప్రసాద్ గారు, వైసీపీ సీనియర్ నాయకులు, షేక్ బాజీ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈరోజు డిబేట్లో జాయిన్ అయిన మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద హాట్ సీట్ అండి. హాట్ టాపిక్ రైట్. ముందుగా షేక్ బాజీ గారు, ఇప్పుడు మనం నారాయణ గారు మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు చూసాం. వైసీపీ విష ప్రచారం చేస్తుంది, అనుకున్న ప్రకారమే రాజధాని పనులన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే 5 సంవత్సరాల డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ని కలుపుకొని ఇప్పుడు రానున్నటువంటి 3 సంవత్సరాల్లో అమరావతిని దానికి సంబంధించిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసి మ్యాక్సిమం పూర్తి చేసి చూపిస్తామంటూ కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మీ కామెంట్ ఏంటి బాజీ గారు? ముందుగా మీకు అట్లాగే మన ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభోదయం. మరి రాజధాని నిర్మాణం అన్నది నిజంగా చెప్పుకోవాలంటే కనుక ఓవర్ నైట్ లో అయ్యే ప్రాజెక్ట్ కాదు. దానికి ఏంటంటే చాలా ప్రాసెస్ ఉంది. ప్రధానంగా ఏంటంటే మన అదృష్టం, మన రాష్ట్రానికి మరి 33,000 ఎకరాలని రైతులు మరి త్యాగం చేసి రాజధాని కట్టుకోవటం కోసం ఇవ్వటం జరిగింది. మరి దురదృష్టవశాత్తు అప్పట్లో మరి 2019 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని అయితే తీసుకోగలిగారు, కానీ దాని సమగ్రంగా 5 ఏళ్లలో ఒక రూపాన్ని తేలేకపోయారు. రకరకాల కారణాలు ఉన్నాయి, కోర్టు కేసులు అన్నారు. కాకపోతే ఆయన ఓవర్ ఎక్స్పెక్టేషన్, అతి విశ్వాసం, అదేదో అద్భుతమైన అమరావతిని వైకుంఠాన్ని ఇక్కడ దించాలి అనే ఉద్దేశంతో ఆయన మరి ఆ సింగపూర్ డిజైన్లని, ఆర్కిటెక్ట్స్ ని ఎక్కడెక్కడి నుంచో పిలవటం, వేరే వేరే దేశాల నుంచి ఆ డిజైన్లు తెప్పించాలని కలలు. కానీ మంచిదే, అట్లాంటి ఒక అందమైన నగరాన్ని నిర్మించడం మంచిదే, కానీ ఒక విడిపోయి ఆర్థికంగా అతలాకుతలంగా ఉన్న రాష్ట్రంలో అట్లాంటి ఒక అద్భుతాన్ని సృష్టించడం అనేది అంత ఈజీ కాదు. కాకపోతే ఆయన ఆ కళలు మరి సాకారం కాలేదు. ఆయన 5 ఏళ్ళు టెన్యూర్ పూర్తి అయిపోయిన తర్వాత మరి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఒక కుట్రపూరిత వ్యవహారంతో, అంటే అమరావతిలో రాజధాని ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు, వేరే వేరే పర్సనల్ ఇంట్రెస్టులతోటి వైజాగ్కి తీసుకెళ్లాలి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ని అనే ఉద్దేశంతో 3 రాజధానుల యొక్క ఒక ప్రచారాన్ని చేసి 5 ఏళ్ళ కాలం గడిపింది. పోనీ వాళ్ళన్నా 3 రాజధానుల్లో ఇక్కడ ఏదైనా చేశారా? విశాఖపట్నాన్ని రాజధానిగా మార్చగలిగారా? లేదు. అమరావతిలో ఈ మరి అసెంబ్లీ ఎన్ని ఉంటాయి, దీన్ని ఏదైనా డెవలప్ చేశారా? 3వ రాజధాని కర్నూలు ఏదైనా చేశారు? ఏమీ లేదు, ఏమీ జరగలేదు 5 ఏళ్లలో. 5 ఏళ్లలో ఏమీ జరగలేదు, కాలక్షేపం జరిగింది. దురదృష్టం, 10 సంవత్సరాల పాటు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక క్యాపిటల్ అంటూ లేకుండా మరి మనం గడిపాము. ఇప్పటికైనా సంతోషకరమైన విషయం ఏంటంటే మరి మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీగా అమరావతిని పూర్తి చేయాలన్న సంకల్పంతో స్టార్ట్ చేశారు. అప్పో సప్పో ఏదో తెచ్చి దాన్ని పూర్తి చేయాలనే సంకల్పం ఉంది. మేము దాన్ని స్వాగతిస్తా ఉన్నాము. అమరావతి పరిపూర్ణమైన రాజధానిగా అన్ని హంగులతోటి, ఆర్భాటాలతోటి, సింపుల్ గా ఈ రాష్ట్రానికి క్యాపిటల్ గా ఉండాలి అనేది కాంగ్రెస్ పార్టీగా మేము కోరుకుంటా ఉన్నాము. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పాత ఆలోచన విధానంలో వెళ్ళకుండా
ఏదో ఒక అద్భుతాలని మళ్ళీ ఒక సింగపూర్ వాళ్ళనో లేకపోతే చైనా వాళ్ళనో జపాన్ వాళ్ళనో ఆర్కిటెక్టులు గానో ఆ డిజైన్ కోసం వెళ్ళకుండా ముందు మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో, రోడ్లు ఏదైతే ఆ CDAX నేను చూశాను నిన్న నారాయణ గారి ఆ విశ్లేషణ, అంతకుముందు ఆయన చెప్పిన దాంట్లో కూడా ఏంటంటే CDAX రోడ్డుకి అనుబంధంగా 32 రోడ్లు, అట్లాగే విద్యాలయాలకి కేంద్ర రాష్ట్ర కార్యాలయాలకు అనుబంధంగా రహదారులు, వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం, ఐకానిక్ టవర్స్ వీటని, అట్లాగే అసెంబ్లీ, హైకోర్టు, ఏదైతే బేస్ స్ట్రక్చర్స్ ఏదైతే ఉన్నాయో, అట్లాగే నిర్మాణంలో ఉండే ఆగిపోయిన భవనాలు ఏదైతే ఉన్నాయో వాటికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఉన్నారు. అది మంచిదే, దాన్ని సత్వరమే పూర్తి చేయాలని, అట్లాగే ఎటువంటి భారాన్ని అదనంగా ప్రజల మీద వేయకుండా మరి క్యాపిటల్ సిటీలు పూర్తి చేయాలనేది మేము కోరుకుంటా ఉన్నాము. అంటే ఆయన మాటల్లో ఏంటంటే సెల్ఫ్ ఫండింగ్ ప్రాజెక్ట్ గా దీన్ని చెప్పారు. మరి ఆ సెల్ఫ్ ఫండింగ్ ప్రాజెక్ట్ అనేది ఆచరణలో ఎంతవరకు చేయగలుగుతారనేది చూడాలి. కారణం ఏంటంటే ఇప్పటికే రైతులకి ఇవ్వాల్సిన వాళ్ళ రిటర్నబుల్ ఫ్లాట్లు కనుక మొత్తం ఇచ్చేస్తే కనుక ఆటోమేటిక్ గా చాలా ప్రాంతం డెవలప్ అయిపోతుంది. ఆ భూములు ఏదైతే ఉన్నాయో కమర్షియల్ గానీ నివాసాలు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయో వాళ్ళు కట్టుకునో ఇంకోళ్ళ చేతులు వెళ్ళో నిర్మాణాలు అయితే అవుతాయి, ఒక రూపం అంటూ ఏర్పడుతుంది. అట్లా ప్రభుత్వానికి సంబంధించిన భూములను కూడా పారదర్శకంగా, అట్లా ఏం అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా వాటిని సేల్ చేసి ఆ ఫండ్స్ ని కూడా ఈ డెవలప్మెంట్ ఖర్చు పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటాం. రైట్ బాజీ గారు, మనకి కుప్పం ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు, ఎలా చూడాలి? పన్నులు పెంచి ప్రభుత్వ నిధులు దారి మళ్లించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో, 3 రాజధానుల అంశం అన్నారు, దాన్ని కూడా పక్కన పెట్టారు, ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తుంది ఈ 6 నెలల్లో జరిగిన అభివృద్ధి చూసే వైసీపీ షాక్కి గురవుతుంది. అనుకున్న ప్రకారం కూడా అమరావతి నిర్మాణం జరుగుతుంది, దానికి కేంద్రం సాయంతో కూడా సపోర్ట్తో మేము ముందుకు వెళ్తున్నాం, స్పీడప్ చేస్తున్నాం అంటూ కూడా నారాయణ గారు లాంటి వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మీ కామెంట్ ఏంటి ప్రసాద్ గారు? సార్, మీకు ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలండి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా చెప్తుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక మోసపూరిత వాతావరణంలో ప్రజల్ని మోసం చేసే విధంగా ఉన్నారు. ఫస్ట్ నూజివీడు రాజధాని అని అందరినీ మోసం చేసి అక్కడ అందరి చేత కొనిపించి వాళ్ళకి తెలిసిన కొంతమందికి ముందే లీకులు ఇచ్చి ఈ ఏరియాలో మీరు కొనుక్కోండి అని రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేసి అమరావతి దగ్గర వాళ్ళకు 1000 ఎకరాలు వాళ్ళ చేత కొనిపించి ఈ విధంగా వ్యాపారం చేస్తున్నాడు. ఇది తప్పు అనేది మేము మొట్టమొదటి చెప్తా ఉన్నాం. అంతేకాకుండా గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏం లేదు. మేము ఇన్ని 1000 ఎకరాలు పూలింగ్ చేసాం. పూలింగ్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ లో నిమ్స్ కంటే 20,000, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అన్నాడు ఫ్యూచర్ సిటీకి 30,000 తీసుకున్నారు. అది పెద్ద గొప్ప ఏం కాదు. దాన్ని చూపించి ఆ 5 సంవత్సరాలు జపాను, రష్యా, సింగపూర్ నోటికి వచ్చిన మాటలన్నీ చెప్పి చిన్న డెవలప్మెంట్ కూడా చేయకుండా ఈ రోజు వరకు 6 నెలల్లో ఏదో అయిపోయిందని నారాయణ గారు అంటున్నారు. కానీ ఈ రోజు కూడా అమరావతి పోవటానికి సరైన రోడ్డు ఉందా చూడండి. ఏమి చేయకుండా ఒక ఓపదంపుడు ఉపన్యాసాలు చేస్తూ ఇప్పుడు ప్రతిదీ కూడా ఈ లాస్ట్ 5 years కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ వ్యాపారాలు లేకుండా ఏది లేకుండా మొత్తం రాజధాని 5 ఏళ్ళు గడిపి ప్రజల్ని మోసం చేశాడు. మేము అంటా ఉంది అదే. ఇప్పుడు కూడా మేము అనేది మీరు రాజధాని డెవలప్మెంట్ అంటున్నారు. ఇప్పుడు ఓన్లీ ఒక రాజధాని, మీరు ఒక చోట రాజధాని అంటే ఈ 5 ఏళ్లలో మీరు ఏం చేయగలరు? ఒక 4 బిల్డింగ్లు 5 బిల్డింగ్లు కట్టగలరు. అంతలోనే ఇప్పుడు రాజధాని అయిపోతుందా? లేదు. ఇప్పుడు మనకు అప్పుడు ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు మోసం చేస్తానే ఉన్నాడు ప్రజలు. మీరు చూస్తూ ఉంటే మొట్టమొదటి నుంచి కూడా ఆ రోజు రాజధాని విడిపోవడానికి లేఖ ఇచ్చిన రోజు నుంచి ఇప్పుడు మనకి ఇద్దరికి హైదరాబాద్ క్యాపిటల్ ఉంటే ముందే వచ్చేసి ఇప్పుడు హర్యానా, పంజాబ్ రెండింటికి చండీగఢ్ 5 సంవత్సరాల క్యాపిటల్ ఇవాళ 40-50 ఏళ్ళకు కూడా ఉంది. ఇవాళ హైదరాబాద్ నుంచి వదిలేసి మనం వచ్చి ఆ రోజు తొందరగా ఇవాళ ఎంత లాసిపోయాం మనం పోరాటం చేస్తే ఇవాళ ఉద్యోగాలకు కానీ సాఫ్ట్వేర్కి కానీ కనీసం ఇవాళ MBBS సీట్లకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అన్ని విధాల మోసం. ఈరోజు మనకు రేవంత్ రెడ్డి చెప్పాడు ఆ రోజు ఐటీ ఆయన ఈయన చంద్రబాబు నాయుడు ఏం చేసింది లేదు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇవాళ బెంగళూరు మనకంటే ఐటీ ఎక్కువ, హైదరాబాద్ కంటే ఎక్కువ అయింది. చంద్రబాబు ఊరక మాటలు చెప్పడం తప్పక చేసేది ఏమీ లేదు. మేము అనేది
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ ముందు కూడా నేను ప్రమాణ స్వీకారం వైజాగ్ లో చేస్తాను అని క్లారిటీగా చెప్పాడు ఆ రోజు. ఎందుకు 3 ప్రాంతాలు కూడా డెవలప్ అయితే బాగుంటుంది, ఇది సాధ్యపడని విషయం. ఇప్పుడు మీరు ఒక్కసారిగా ఇప్పుడు అమరావతి హైదరాబాద్ ఒక్క భాగం తీసుకోండి, పంజాగుట్టో అమీర్పేటో గచ్చిబౌలియో లేదా ఒక చిన్న ఏరియా లాగా డెవలప్ అవ్వాలంటే ఒక్క ఏరియా లాగా డెవలప్ అవ్వాలంటే 20 ఏళ్ళు పడుతుంది అమరావతి. కొత్త మాటలు చెప్పి ఎందుకు ప్రజలను మోసం చేయటం? ఇట్లా 3 ఏరియా డెవలప్ చేస్తా ఉంటే త్వరగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. మనకి ఎక్కువ తీర ప్రాంతం 8 ఎకరాలు, ఇప్పుడు తెలంగాణలో తీర ప్రాంతం ఒక్క రోగోళ్ళు సముద్ర తీరం, మనకి 800 కిలోమీటర్ల సముద్ర ప్రాంతం ఉంది, అక్కడ అది డెవలప్ చేద్దాం. ఇప్పుడు 4 పోర్ట్లు రామాయపట్నం కానీ, భవనంపాడు కానీ, మచిలీపట్నం కానీ పోర్ట్లన్నీ డెవలప్ చేస్తా ఉన్నాడు. ఫిషింగ్ హార్బర్ 10లో 4 ఒక 2-3 ఓపెన్ కూడా అయితే రామాయపట్నం షిప్ ఈరోజు తెచ్చుకోవచ్చు. ఫిషింగ్ హార్బర్ లో జువ్వలదిన్నె కానీ, తర్వాత ఉప్పాడ ఇవన్నీ కూడా రెడీ అయిపోయింది. అన్ని చోట్ల అన్ని విధాలుగా డెవలప్ చేద్దాం. ఓన్లీ అమరావతి అనేది తప్పు. మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అక్కడ కూడా మనం అమరావతిని డెవలప్ చేయమని అనలేదు. ఇటువంటి మోసపూరిత మాటలు అనేది కరెక్ట్ కాదు. ప్రజలను అలా మోసం చేయకు, మీరు డెవలప్ చేయండి, మేము స్వాగతిస్తాం. డెవలప్మెంట్ కు వైసీపీ వ్యతిరేకం కాదు కదా. మేము కూడా రాష్ట్రం మొత్తం డెవలప్ అవ్వాలంటాం. విలేజ్ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలేజ్ లో కూడా, చిన్న గ్రామంలో కూడా ఒక సచివాలయం కానీ, ఆర్బీకే కానీ, హెల్త్ సెంటర్ కానీ కింద స్థాయి